టీవీ45 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎస్కోట జనసేన నియోజకవర్గ నాయకులు వబిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో వేతన బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ గ్రీన్ అంబాసిడర్లు ఈవోకి వినతి పత్రం సమర్పించారు. గురువారం సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో 5 గ్రీన్ అంబాసిడర్లకు వేతన బకాయిలు చెల్లించామని కోరితే 3 నెలలు మాత్రమే చెల్లించారని, మిగతా బకాయిలు 2019లో 9 నెలలు, 2020లో 6 నెలలు, 2022లో 3 నెలలు, 2024లో 1 నెల బకాయి చెల్లించాలని, గంధవరపు లక్ష్మికి 2019 నుండి 18 నెలలు వేతన బకాయిలు ఇవ్వాలని, 15th ఫైనాన్స్ నిధుల ప్రభుత్వం వచ్చినందున తక్షణమే చెల్లించాలని ఎస్కోట గ్రామ పంచాయతీ ఈవో లక్ష్మి విజ్ఞప్తి చేశారు. పండగలోపు వేతన బకాయిలు చెల్లిస్తామని ఈవో వారికి హామీ ఇచ్చారు. 5 నెలల వేతన ఇవ్వాల్సి ఉంది. అలాగే ఒక అమ్మాయికి పంచాయతీ స్టాఫ్ ఏమంటారు వర్క్ గ్రీన్ అంబాసిడర్కి మరి 18 నెలల పాటు వేతనం ఒక అమ్మాయికి ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఈ వేతన బకాయిలు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ ఉండిపోవడం వల్ల వీళ్ళు పేదలు, కాబట్టి వీళ్ళకి వేరే ఉపాధి అవకాశాలు లేవు, సొంత ఆస్తులు లేవు. కాబట్టి వీరికి వేతనాలు వెంటనే రిలీజ్ చేయండి. ఉన్నటువంటి అప్పులు తీసుకుని వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు బతుకుతున్నారు. ఒక పక్క మరి ఈ పంచాయతీ మొత్తం తక్కువ మందితోనే తక్కువ సిబ్బంది ఎక్కువ పని చేయించుకుంటున్నారు, 2 పూటలు చేయించుకుంటున్నారు. వేతనం చూస్తూ 6,000 ఇస్తున్నారు, అది కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ 2 నెలలు కూడా ఇంకా బకాయి ఉంది. కాబట్టి మొత్తం వేతన బకాయిలన్నీ కూడా ఈ 15th ఫైనాన్స్ గ్రాంట్లు వచ్చాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి ఇవాళ ఈవో గారికి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాము. ఈ విజ్ఞప్తిని వాళ్ళు మరి తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. నెరవేర్చకపోతే మాత్రం ఈ పండుగ లోపల మేము మళ్ళీ మన గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి మన జనసేన పార్టీ తరఫున ఈ సమస్యని నివేదిస్తామని చెప్పేసి ఇందుమూలంగా మరి గ్రామ పంచాయతీ ఈవో గారికి కూడా ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారనే ఆశాభావంతో ఉన్నాము. తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ జనసేన పార్టీ తరఫున ఈ సమస్య పరిష్కారం అయ్యేది కూడా ఈ యొక్క గ్రీన్ అంబాసిడర్కి అండగా ఉంటామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం.